ఒకటి. అది కాకుండా డబ్బులు దాచిపెట్టుకునేదానికి మామూలుగా ఇన్సూరెన్స్ కోసం కాకుండా దానికి కూడా పోస్ట్ ఆఫీస్ నియమించినటువంటి సౌకర్యం లేదు, వేరే సౌకర్యం లేదు. ఎందుకంటే ఇక్కడ ఆర్డీ అని చెప్పి ఒక స్కీమ్ ఉంది పోస్ట్ ఆఫీస్లో. ఆర్డీ అంటే ప్రతి నెల ఎంతో కొంత మొత్తాన్ని పోస్ట్ ఆఫీస్లో దాచిపెట్టుకోవచ్చు. అది మనం కట్టేటప్పుడు చిన్న మొత్తంగా ఉంటుంది, మనం చేతికి తీసుకునేటప్పుడు పెద్ద మొత్తం వస్తుంది. అట్లాగే మీరు పంట అమ్మారు, పంట అమ్మినప్పుడు ఒక్కసారిగా మీ చేతికి పెద్ద మొత్తం వస్తుంది. దాన్ని ఏం చేయాలి? ఎవరి దగ్గర ఇచ్చి ప్రతి నెల వడ్డీ తీసుకోవచ్చు. సో పోస్ట్ ఆఫీస్లో దానికోసంగా మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అని చెప్పి ఒకటి ఉంది. మీ చేతికి పెద్ద మొత్తంలో డబ్బు వచ్చినప్పుడు దాన్ని ఒకేసారి పోస్ట్ ఆఫీస్లో పెట్టుకొని ఆ వచ్చే వడ్డీని ప్రతి నెల తీసుకోవచ్చు. ఇటువంటి స్కీమ్స్ ప్రజలకు ఉపయోగపడేవి చాలా ఉన్నాయి. అయితే అప్పుడప్పుడు మాకు కొంతమంది ఏం చెప్తారంటే, మీరేమండి బాగా టౌన్ నుంచి వచ్చి ఏమైనా మాటలు చెప్తారు, ఆ నెల నెల కట్టాలన్నా లేకపోతే ఒకసారి కట్టాలన్నా మా దగ్గర డబ్బులు ఉండాలి కదా, అసలు డబ్బులు లేని ఎక్కడి నుంచి కట్టాలి, మేమేదో ఏ పూటగా కూడా బతుకుతున్నాం. ఇటువంటి మాటలు కూడా గ్రామాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ప్రజలలో నేను చెప్తున్నా ఏంటంటే, ఈ పోస్ట్ ఆఫీసు పథకాలు డబ్బులు ఉన్న వాళ్ళకన్నా కూడా డబ్బులు లేని వాళ్ళకే ఎక్కువ అవసరం. ఎందుకంటే ఉన్నవాడికి ఏదో ఇబ్బంది వచ్చినా కానీ ఎట్లా కొంచెం మేనేజ్ చేసుకుంటాడు, లేనివాడికి అవస్థ. కాబట్టి డబ్బులు లేని వాళ్ళు, పేదవాళ్ళు వాళ్ళే ఈ సౌకర్యాన్ని బాగా ఉపయోగించుకోవాలి. అమౌంట్ ఎంత అనేది అది మీ శక్తిని బట్టి నిర్ణయించుకోండి, కానీ ఎంతో కొంత పోస్ట్ ఆఫీసులో దాచిపెట్టుకోవడం అనేది మాత్రం అలవాటు చేసుకోండి. ఎంతో కొంత, అది 10 రూపాయలు కావచ్చు, 50 రూపాయలు కావచ్చు, 100 కావచ్చు, కానీ ఎంతో కొంత పోస్ట్ ఆఫీస్లో దాచిపెట్టుకోవడం అనేది ఒక అలవాటు కావాలి. మీకు 100 రూపాయలు ఆదాయం వచ్చింది, ఆ 100 రూపాయలు 10 రూపాయలని దాచిపెట్టండి, 90 రూపాయలు మీరు వాడుకోండి. ఆ 10 రూపాయలు తీసుకెళ్లి పోస్ట్ ఆఫీస్లో ఆర్డీ కట్టండి, ప్రతి నెల ఒక ఆర్డీ. ఆ 10 కూడా మా దగ్గర డబ్బులు లేవు అనుకోండి, నేను ఒక మార్గం చెప్తాను. మీరు టీ తాగుతారు కదా, అందరూ టీ తాగుతారు, టీ రాకుండా ఏమైనా ఉన్నారా? అలవాటు లేకుండా చాలా తక్కువ మంది ఉంటారు. ఇక్కడ రోజుకి ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి, 3 టీలు. నెలకి ఎన్ని టీలని? ఎన్ని నెలకి? 90 లెక్క తప్పేసేత 90 టీలు. 90 టీల్లో 87 టీలు తాగండి, ఏం పర్వాలేదు. 3 టీలు మానేయండి. 3 టీలు మానేసి ఎంత వస్తుంది? ఎంత? అదేనా? మా ఊళ్ళో అయితే 15. సర్లే, వాళ్ళు మీ ఊరు లెక్క పక్కనే పోదాం. 3 టీలు మానేస్తే 10 రూపాయలు వచ్చింది. ఆ 10 రూపాయలకే తీసుకెళ్లి పోస్ట్ ఆఫీస్లో ఆర్డీ అకౌంట్ ఓపెన్ చేయండి, ఎక్కువేం అవసరం లేదు. ఇక్కడ మీరు కష్టపడి చేయలేదు. 90 టీలు తాగే దగ్గర 87 టీలు తాగారు, ఒక్కటే కష్టం అంతే. ఆ 3 టీల డబ్బులు తీసుకెళ్లి పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ మాస్టర్ ఇచ్చారు. ఇట్లా ప్రతి నెల ఇస్తూ పోతే 5 సంవత్సరాల తర్వాత మొన్నటిదాకా అయితే 728 రూపాయలు వాపసు వచ్చేది మీకు. ఇప్పుడు పెంచారు, ఈ మధ్య పెంచారు, బహుశా 750 రూపాయలు దాటిపోవచ్చు. ఓకే, ఇక్కడ మీరు ఎక్కడ ఏమీ కష్టపడాల్సిన పని లేకుండా కొద్దిగా ఒక 3 టీ తగ్గించుకుంటే ఒక్కసారిగా మీ చేతికి 750 రూపాయలు, ఇంతకంటే ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? సో ఎవరికి అవసరం? ఇది డబ్బులు ఉన్న వాళ్ళకే, డబ్బులు లేని వాళ్ళకే? ఈ అవసరం డబ్బులు లేని వాళ్ళకే ఎక్కువ ఉంది. 750 రూపాయలతో చిన్న విషయం కాదు, 75,000 పైసలు. అంత పెద్ద మొత్తం ఎవరిస్తారు? ఆ సౌకర్యం పోస్ట్ ఆఫీసులో ఉంది. అంత మంచి సౌకర్యం ఉన్నప్పుడు దాన్ని చక్కగా వాడుకోవడం మీ కర్తవ్యం. అట్లాగే ఇందాక నేను ఎంఐఎస్ అని చెప్పాను కదా, ఆ ఎంఐఎస్ దాంట్లో కూడా ఒకసారి మీరు 1 లక్ష రూపాయలు నెల మీ పంట చేతికి వచ్చినప్పుడు అమ్ముకున్నప్పుడు వేసినట్లయితే అది కూడా సుమారుగా 8,500 రూపాయలు నూటికి సంవత్సరానికి వడ్డీ వస్తుంది. 8,500 రూపాయలు. ఇంతకుముందు 8 రూపాయలు 20 పైసలు ఉన్నది, దాన్ని ఈ మధ్య పెంచారు. సో గవర్నమెంట్ లో ఇంత ఎక్కువ వడ్డీ ఇవ్వడం అనేది చాలా కష్టం. ఈ అమౌంట్ తీసుకెళ్లి మళ్ళీ ఆర్డీలో వేసుకున్నట్లయితే సుమారుగా నెలకి రూపాయి వడ్డీ గిట్టుబాటు అవుతుంది. గవర్నమెంట్ లో రూపాయి వడ్డీ గిట్టుబాటు అయ్యేటటువంటి స్కీము ఇది తప్ప ఇంకొకటి లేదు. దయచేసి ఈ ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకొని ఎవరైనా సరే మీకు ఇంతకంటే గవర్నమెంట్ లో నెలకు రూపాయి వడ్డీ ఇచ్చినటువంటి పథకం ఇంకా వేరేది లేదు అని అర్థం చేసుకొని ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రతి ఇల్లు కూడా బాగుపడుతుంది, ప్రతి ఇంటికి లాభం కలుగుతుంది. సో ఈ విషయాన్ని గ్రామస్తులతో పంచుకోవడం కోసం ఇవాళ మేము శ్రమ తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది.
అయితే ఆయనకి ఎవరికో పక్కన అనుమానం వచ్చి ఉంటుంది, ఏంటి మీకేమి లాభం లేకుండా వచ్చి ఇంత దూరం మాతో కష్టపడి మాతో టైం స్పెండ్ చేసి ఈ రకంగా మీరు చేయబోతున్నారా, మీకేదో పెద్ద లాభమే ఉంటుంది అని చెప్పి పైకి అనకపోయినా లోపలికి ఒకరికి అనుమానం తీరుతా ఉంటుంది కదా. ఉంది అనుమానం ఎవరికన్నా? ఓకే, ఉంది. మాకు లాభం ఉంది. ఏంటది? డబ్బులు లాభం కాదు, అది మాత్రం మాకు లేదు. మాకుండే లాభం ఏంటంటే మీ ముఖాల్లో చిరునవ్వు చూడడం, మా పోస్ట్ ఆఫీస్ గురించి మీరు మంచిగా అనుకోవడం, అది మాకుండే లాభం. అంతమించి మాకు ఎవరికి దీంట్లో వేరే లాభం అంటూ ఏం లేదు. మీరందరూ ప్రతి ఇల్లు ఈ రకంగా ఇట్లా ఈ పోస్ట్ ఆఫీసులో ఉండే పథకాలను ఉపయోగించుకొని లాభపడితే ప్రతి ఇల్లు బాగుపడుతుంది. ప్రతి ఇల్లు బాగుపడితే ఆటోమేటిక్గా ఊరు బాగుపడుతుంది. మీ ఊరు బాగుపడితే మీ ఊరితో పాటు ఆటోమేటిక్గా మీ ఊరి పోస్ట్ ఆఫీసులు కూడా బాగుపడుతుంది. అది ఒక్కటే మా ఆశ, అంతకంటే ఇంక వేరే లాభమే లేదు. ఇప్పుడు ఆ పోస్ట్ ఆఫీసులో ఒక మనిషి పనిచేస్తే రేపు ఇంకొక మనిషి కూడా దాంట్లో ఉద్యోగం జరుగుతుంది, కాస్త కలకలాడుతుంది. అంతకుమించి వేరే స్వార్థం అంతా ఏం లేదు. కాబట్టి మా దగ్గర ఈ పథకాలు ఈ స్కీమ్స్ అన్ని ఉన్నాయి కాబట్టి వీటిని మీకు చెప్తే అర్థం చేసుకున్న వాళ్ళు కొంతమంది అయినా కానీ ఉపయోగించుకుంటే ఆ మేరకు మేము సర్వీస్ చేసిన వాళ్ళం అవుతాము అనే ఉద్దేశంతోనే దీన్ని మీ దగ్గరికి తీసుకొని రావడం జరిగింది. సో ఎప్పటికీ కూడా గ్రామాల్లో ఇవాళ రెండు ఇన్స్టిట్యూషన్స్ ప్రతి చోట ఉన్నాయి. ఒకటి స్కూలు, రెండోది పోస్ట్ ఆఫీస్. ఈ రెండు లేని గ్రామాలంటూ లేవు. కాబట్టి మీకు ఏ క్షణంలోనైనా పలికే వాళ్ళు వీళ్ళు. అటువంటి వాళ్ళ సర్వీసెస్ని ఉపయోగించుకొని దానివల్ల లాభం పొందినట్లయితే మాకు అంతకంటే కావాల్సింది ఇంకా వేరే ఏమీ లేదు. తర్వాత ఇక్కడ నుండి మా పోస్టల్ మిత్రులకి వాళ్ళకి నేను చెప్తున్న విషయం ఏంటంటే, కేవలం ఇది ఎస్పీ గారు డిపిఎస్ గారు వాళ్ళ ఏదో మన మీద ఒక భారం పెట్టారు కాబట్టి ఎట్లయినా కానీ దీన్ని అంతగట్టి జనాలకి ఏదో రకంగా పాలసీలు అమ్ముదాము అనే అటువంటి ఆలోచన మాత్రం దయచేసి చేయవద్దు. మన పెద్దవాళ్ళు 150 ఏళ్లుగా నమ్మకం సంపాదించి పెట్టారు కాబట్టి మనం ఇవాళ కూర్చొని ఉన్నాం. ఆ నమ్మకం పోయింది అంటే మన దగ్గరికి ఎవరు రారు. కాబట్టి అదే నమ్మకాన్ని మనం కూడా నిలబెట్టి మన తరువాతి తరాలకి మళ్ళా పోస్ట్ ఆఫీస్ని భద్రంగా అందించాలి. ఆ బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదో ఒక రకంగా పాలసీలు అంతకద్దాము అని అటువంటి ఆలోచన పెట్టుకోవద్దు. ఉన్న విషయాన్ని చెప్పండి. మనం ఎవరిని మొహమాట పెట్టో బలవంత పెట్టో చాలా రోజులు నాకు తెలుసు. పోస్ట్ మాస్టర్ ఒక మన గ్రామానికి వెళ్ళాను, వై కోలపల్లి అని చెప్పి పొంగనూరు పక్కన ఒక గ్రామానికి వెళ్ళాను. ఇట్లాగే మీటింగ్ అవుతుంటే సడన్ గా ఒక విషయం నాకు ఐడియా వచ్చింది. నువ్వే చదువుకున్నావే అని చెప్పి అన్నాను. నేనే చదువుకోలేదని చెప్పి అట్లా అందరినీ చేస్తున్నాను. ఆ గ్రామంలో ఒక్కరు కూడా చదువుకోలేదు, ఎవరికి చదువుకోలేదు. ఆ గ్రామం మొత్తం 100% ఆర్పిఐ క్లాసులు తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారా అని చెప్పి అడిగా నేను. వాళ్ళు ఏం చెప్పానంటే, ఏవో దీంట్లో లాభం నష్టం మాకు తెలీదు, పోస్ట్ మాస్టర్ అడిగింది, పోస్ట్ మాస్టర్ మాట కాదంలా మేము చేసినాం. పోస్ట్ మాస్టర్ మళ్ళీ వాల్యూ అది. సో పోస్ట్ మాస్టర్ ఉండే ఆ వాల్యూని ఉపయోగించి పాలసీలు తీసుకోవద్దండి అని నాకు ఇష్టం లేదు. దీంట్లో ఉండే లాభం ఇది నష్టం ఇది విషయం వివరంగా చెప్పండి కస్టమర్లకి. చెప్పి వాళ్ళు నచ్చి వాళ్ళు కన్విన్స్ అయ్యి తీసుకుంటే సంతోషంగా తీసుకున్నాం. అది నిలబడుతుంది ఎక్కువ కాలం. ఇవాళ మొహమాటం మీద ఒక పాలసీ తీసుకున్నామంటే దానివల్ల ఉపయోగం లేదు. కాబట్టి వాళ్ళని కన్విన్స్ చేసి ఇదిగో మా దగ్గర ఉండేది ఇది అని చెప్పండి.